హలో, వెల్కమ్ టు స్పోకెన్ హిందీ బై రోహిణి యూట్యూబ్ ఛానల్. లాస్ట్ కంటిన్యూ చేద్దాము. स्वास्थ्य గురించి, ఆరోగ్యం గురించి చెప్పుకున్నాం కదా. శరీర కా దృఢ बनने के लिए వ్యాయామం करना चाहिए. శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే, దృఢంగా ఉండాలి అంటే వ్యాయామం చేయాలి. शारीरिक और मानसिक स्वास्थ्य के लिए योगाभ्यास भी करना चाहिए. యోగాభ్యాస్ ఓకే. శరీరము మరియు మనసు ఆరోగ్యం కొరకు యోగాభ్యాసము చేయాలి అంటే యోగా చేయాలి. నెక్స్ట్, ఇన్ నియమం కో పాలన కర్నే సే హమ్ స్वस्थ రह सकता है. ఈ నియమాలన్నీ పాటించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాము. శరీరకో దృఢ అంటే ఏంటి? దృఢంగా అంటే స్ట్రాంగ్గా ఉండాలి అంటే వ్యాయామం చేయాలి. శరీర और మానసిక స్వాస్థ్యకి लिए యోగాభ్యాస్, యోగా అంటే యోగా చేయాలి. శరీరం మరియు మనసు ఆరోగ్యం కొరకు యోగా చేయాలి. ఇన్ నియమం కో పాలన కర్నే సే హమ్ స్वस्थ రह सकता है. ఈ నియమాలన్నీ పాటించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇలా స్పోకెన్ హిందీ బై రోహిణి యూట్యూబ్ ఛానల్ డే 8గా చూసాము ఇది. అలాగే డే 9, అలాగే 15 డేస్ కూడా రావడం జరుగుతుంది. అందరూ వాచ్ చేయండి. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా ఎన్నో సంభాషణలు ఉన్నాయి. డే 1 to 35 వరకు ఉన్నాయి. 6th, 7th, 8th వరకు లెసన్స్ ఉన్నాయి. టెట్కి సంబంధించినవి ఉన్నాయి, డిఎస్సికి సంబంధించినవి ఉన్నాయి. వీడియోస్ అన్నీ చూసి హిందీ నేర్చుకోండి. షార్ట్స్లో అయితే చక్కగా ఈజీగా హిందీ నేర్చుకునే పద్ధతి కూడా ఉంది. ఇవన్నీ కూడా చూసి నేర్చుకొని మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మీ అందరినీ కోరుచున్నాము. అలాగే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.